నమస్తే. తమిళనాడు రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి పరిణామం. ఒక పక్కన అధికారాన్ని చేపట్టినటువంటి పార్టీ డిఎంకే పార్టీ. సో అట్లాంటి డిఎంకే పార్టీ ఎంత చిత్రంగా పడ్డదంటే కనీసం రెండో ప్లేస్లో కూడా లేదు. అన్నా డిఎంకే కంటే వెనుకంజలో ఉన్నది. అక్కడ టీవీకే పార్టీ విజయం సాధించబోతా ఉన్నది. టీవీకే పార్టీ ఇప్పటికే 100 స్థానాలని పైన ఉన్నటువంటి 100 స్థానాలకు పైగా ఆ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థులు ముందంజలో దూసుకెళ్తా ఉన్నారు. సో ఒక పక్కన పార్టీ పూర్తి స్థాయిలో డ్యామేజ్ అవుతుంటే ఇంకొక పక్కన ఆయన పోటీ చేసినటువంటి తమిళనాడు సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి స్టాలిన్. సో స్టాలిన్కి ఎక్కడ కూడా ఎదురు ఉండదు కావచ్చు అని చెప్పేసి అందరూ భావించడం జరిగింది. స్టాలినే మరోసారి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి చాలామంది విశ్లేషించడం జరిగింది. అంతేకాకుండా మెజార్టీ సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రి స్టాలిన్ కాబోతున్నాడని చెప్పేసి వాళ్ళ యొక్క తీర్పు కూడా వెల్లడించడం జరిగింది. కానీ కేవలం 50-55 స్థానాల వరకు మాత్రమే పరిమితం కాబోతా ఉంది ఇప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే పార్టీ. సో డిఎంకే పార్టీ తక్కువ అంచనా వేయడం జరిగింది. ఒక పక్కన టీవీకే పార్టీని కానీ మరొక పక్కన ఇక్కడ ఉన్నటువంటి అన్నా డిఎంకేని కానీ వాళ్ళకు నాయకత్వం సరిగ్గా లేదు అని చెప్పేసి అన్నా డిఎంకేని కొంత తక్కువ అంచనా వేయడం జరిగింది. అంతేకాకుండా కొత్త పార్టీ కాబట్టి టీవీకే పార్టీ పెద్దగా జనాల దగ్గర నుంచి ఆశించినటువంటి స్థాయిలో ఆ పార్టీకి ఆదరణ ఉండదని చెప్పేసి అనుకున్నప్పటికీ ఎట్టకేలకు ఆ రెండు పార్టీలే ఇప్పుడు డిఎంకే పార్టీని నిర్ణయం ఉంచినాయి. 70-80 స్థానాల్లో అన్నా డిఎంకే ఉంటే కేవలం 50 నుంచి 55 స్థానాల్లో మాత్రమే డిఎంకే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆ విధంగా చతికిల పడ్డది. మొత్తమే దారుణమైనటువంటి ఓటమిని మూట కట్టుకోబోతా ఉన్నది స్టాలిన్ పార్టీ. డిఎంకే అండ్ కాంగ్రెస్ ఈ రెండు కలిసి ఆ పోటీలో ఉన్నాయి. సో ఇక్కడ ఒక పక్కన పార్టీ పూర్తి స్థాయిలో ఓడిపోతుంటే ఆయన నియోజకవర్గం ఏదైతే ఉన్నదో కొలత్తూరు అన్నటువంటి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు స్టాలిన్ ఈసారి. సో ఒక పక్కన మొదటి 2 రౌండ్లలో ఆధిక్యతను కనపరిచినటువంటి స్టాలిన్ అనూహ్యంగా మొత్తానికి వెనుకబడిపోయాడు. 9 రౌండ్లు పూర్తి అయిపోయినాయి. మొత్తం 22 రౌండ్లకు సంబంధించినటువంటి ఫలితాలు వెల్లడించాలే ఎన్నికల అధికారులంతా కూడా. కౌంటింగ్ అంతా 22 రౌండ్లో ఉంటే 9 రౌండ్లో వచ్చేసరికి 9వ రౌండ్కి వచ్చేసరికి మొత్తానికి స్టాలిన్ 2వ స్థానంలో కొనసాగుతూ ఉన్నాడు. అంటే ఆయన సమీప అభ్యర్థి చేతిలో దరిదాపుగా 7,361 లీడ్లో అవతల పార్టీ ఎవరైతే టీవీకే పార్టీ సంబంధించిన అభ్యర్థి విఎస్ బాబు థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. విఎస్ బాబు టీవీకే పార్టీ నుంచి ఆయన బరిలో ఉంటే ఆయన మొదటి స్థానంలో ఉంటే ఇక్కడ స్టాలిన్ 2వ స్థానంలో ఉన్నాడు. వీళ్ళకి వచ్చినటువంటి ఓట్లు కనుక చూసినట్టయితే ఇప్పటి వరకు 9 రౌండ్లు పూర్తి అయ్యేసరికి 37,537 ఓట్లు ఇక్కడ విఎస్ బాబు టీవీకే పార్టీ అభ్యర్థికి వస్తే ఇక్కడ స్టాలిన్ డిఎంకే పార్టీ నుంచి స్టాలిన్కి వచ్చినటువంటి ఓట్లు 30,176 ఓట్లు వచ్చినాయి. అంటే ఈయన కంటే బాబు కంటే ఇంకా 7,361 ఓట్లు తక్కువగా ఉన్నాయి. 2వ స్థానంలో ఉన్నాయి. 9 రౌండ్ అయిపోయేసరికి ఈ విధంగా ఉంది. ఇంకా చాలా ఉన్నాయి రౌండ్స్ అన్ని కూడా. ఇంకా దాదాపుగా 13 రౌండ్లు ఉన్నాయి. సో 13 రౌండ్లు వచ్చేసరికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలియదు. కానీ సో ఇప్పటికే ఈ 7,361 ఓట్లని ఏ విధంగా ఆయనే కవర్ చేసుకున్నాడు, ఏ విధంగా ముందుకు వస్తాడో సో మొత్తానికైతే మనకు తెలిసేటువంటి మొత్తానికి మనం రిజల్ట్స్ అన్ని కనుక చూసిన తర్వాతనే అన్ని రౌండ్ల యొక్క ఫలితాలు చూసిన తర్వాతనే తెలుస్తుంది. సరే ఏదేమైనప్పటికీ కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి పార్టీ డిఎంకే పార్టీ పైన ప్రజలు ఏ విధంగా వ్యతిరేకతగా ఉన్నారో స్టాలిన్ యొక్క నిర్ణయాలతో వ్యతిరేకంగా వాళ్ళు ప్రజలు వేసేటువంటి ఓటు వ్యతిరేకంగా వేసిలా స్టాలిన్ తీసుకున్నటువంటి నిర్ణయాలక లేకపోతే పార్టీలో ఉన్నటువంటి మిగతా సంబంధించినటువంటి అంశాలకు అనేది మనం చెప్పలేం. కానీ మొత్తానికి పార్టీ పూర్తిగా పాతాళానికి పడిపోతే కనీసం ఆయనే ప్రతిపక్ష పార్టీగా కూడా ఉండేటువంటి అవకాశం లేదు. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీగా ఇప్పుడు ఈ ట్రెండ్స్ కనుక కొనసాగినట్టయితే అన్నా డిఎంకే పార్టీ ఉంటుంది ప్రతిపక్షంగా. సో ప్రతిపక్ష హోదాని కూడా వాళ్ళు ఉండేటువంటి అవకాశం లేదు డిఎంకే పార్టీ. అంతేకాకుండా కనీసం అసెంబ్లీలోనైనా ఇన్ని రోజులు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి స్టాలిన్ అడుగు పెడతాడంటే అది కూడా అనుమానాస్పదంగానే ఉన్నది. అది కూడా అనుమానమే అనిపిస్తా ఉన్నది నాకైతే. అంటే ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి పైన 7,000 ఓట్లతోటి టీఎంకే పార్టీ అభ్యర్థి ఉన్నాడంటే సో దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? కేవలం
100 ఓట్ల 200 500 కాదు, 7,300 ఓట్ల ఆధిక్యతలో సమీప అభ్యర్థి టీవీకే పార్టీ అభ్యర్థి ఆయన దూసుకెళ్తా ఉన్నాడు. ఇది ఈ కొంచెం చూసినట్టయితే ఖచ్చితంగా కష్టమే. ఇక్కడ ఏది కొలత్తూరులో గెలవడం స్టాలిన్కి చాలా కష్టంగా మారిపోతూ ఉన్నది. చాలా చూసినాం మనం, ముఖ్యమంత్రి అభ్యర్థులు చాలా అభ్యర్థులు కూడా వేరే వేరే రాష్ట్రాలలో కూడా ముఖ్యమంత్రులుగా పోటీ చేసినటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు వెనుకంజలో ఉన్నారు. సో మమతా బెనర్జీ సైతం కూడా పశ్చిమ బెంగాల్కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ కూడా ఫస్ట్ 2 రౌండ్లలో సమీప అభ్యర్థి పైన సువేందో అధికారి పైన ఆమె కూడా కొంత లీడ్ను కోల్పోయింది. 2 రౌండ్లలో అక్కడ బీజేపీ పార్టీ అభ్యర్థి మమతా బెనర్జీ పైన ఆధిక్యతను కనపరచడం జరిగింది. కానీ ఇక్కడ సిచ్యువేషన్ వేరు. ఇక్కడ దరిదాపుగా 1-2 రౌండ్లలో ఇక 10వ రౌండ్కి వచ్చేసరికి ఆల్రెడీ లేటెస్ట్ ఫలితం కూడా రావడం జరిగింది. ఇప్పుడు 9వ రౌండ్ వరకు చూస్తే ఇప్పుడు 10వ రౌండ్ ఫలితం కూడా వచ్చింది. 10వ రౌండ్ ఫలితం కనుక చూసినట్లయితే 10వ రౌండ్కి వచ్చేసరికి ఇక్కడ 7,975 అంటే దరిదాపుగా ఇప్పుడు కూడా మెజార్టీ బాగా, అంటే దరిదాపుగా 600 చిల్లర మెజార్టీ వచ్చింది. అంటే ఈ యొక్క రౌండ్లో 10వ రౌండ్లో స్టాలిన్ పైన, ముఖ్యమంత్రి స్టాలిన్ పైన 600 మెజార్టీ ఒక రౌండ్లో రావడం జరిగింది 10వ రౌండ్లో. ఇది మొత్తం కలిసినట్లయితే 7,975 అంటే దరిదాపుగా 8,000 ఓట్ల లీడులో ఇక్కడ టీవీకే పార్టీ అభ్యర్థి బాబు ఆయన గెలిచేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. రౌండ్కి పెద్దగా ఒక ముఖ్యమంత్రి పైన పోటీ చేసినటువంటి వ్యక్తికి 600 500 వస్తున్నాయంటే అది నాటే జోక్. అది అంటే చాలా టఫ్ అయినటువంటి ఫైట్ ఇచ్చుకుంటా. అంటే మొదటి 2 రౌండ్లలో కొంత స్టాలిన్ ముందంజలోకి దూసుకెళ్ళిన తర్వాత సో ఇట్టే ట్రెండ్స్ కంటిన్యూ అయితే కావచ్చు అనుకున్నాం. కానీ మిగతా ఉన్నటువంటి 8 రౌండ్లలో సీరియల్గా స్టాలిన్ పైన ఆధిక్యతను కనపరుస్తా ఉన్నాడు బాబు. ఇక ఇక్కడ డిఎంకే పార్టీ నుంచి బరిలో ఉన్నటువంటి స్టాలిన్ పరిస్థితి ఇట్లా ఉంటే, ఇక్కడ కృష్ణన్ ఎవరైతే ఉన్నారో అన్నా డిఎంకే పార్టీ నుంచి నిలబడ్డటువంటి సంతాన కృష్ణన్, ఆయనే దరిదాపుగా ఎన్ని ఓట్ల వచ్చినటువంటి ఓట్లు ఆయనకు వచ్చినాయి కేవలం 10,231 ఓట్లు రావడం జరిగింది. ఇక అన్నా డిఎంకే పార్టీ అది ఇక అసలు పత్తా లేదనుకోరు, ఇక అది వేరే విషయం. సో మొత్తానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్ అండ్ టీఎంకే పార్టీ నుంచి నిలబడ్డటువంటి బాబు మధ్యలోనే ఫైట్ ఉన్నది. మొదటి స్థానం కోసం ఇద్దరైతే పోటీ పడతా ఉన్నారు. ఇద్దరికి సంబంధించినటువంటి ఓట్ల లీడింగ్ని కనుక చూసుకున్నట్టయితే స్టాలిన్ కంటే 7,975 ఓట్ల లీడ్లో బాబు కనబడతా ఉన్నాడు. చూడాలి ఇది ఇట్టే కనుక ఉన్నట్టయితే, అంటే 10 అంటే ప్రతి ఒక్క రౌండ్కి 800 ఓట్లతోటి ఇక్కడ బాబు దూసుకెళ్తా ఉన్నాడు, ఏది టీఎంకే పార్టీకి సంబంధించిన అభ్యర్థి. సో చూడాలి మరి ప్రతి రౌండ్కి 800 ఓట్లు అంటే ఒకేసారి ఈ 8,000 ఓట్లని ఆ లోటుని ఏ విధంగా పూడ్చుకుంటాడు అనేది కూడా మనకు కొంత ప్రశ్నార్థకంగా మారింది. ఇది పెద్దగా డిఎంకే పార్టీకి అలాగే స్టాలిన్కి ఊహించినటువంటి దెబ్బగానైతే చెప్పుకోవచ్చు. అసెంబ్లీలోకి అయినా కనీసం స్టాలిన్ అడుగు పెడతాడు అనేది కొంత డౌట్గానే కనబడతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.